Hello my dear students and welcome to Samyan's Academy, and in this session we are going to discuss about crystal field theory. So let us start. In crystal field theory, it is an electrostatic model. Crystal field theory is an electrostatic model which considers the metal ligand bond to be ionic, arising purely from electrostatic interactions between the metal ion and the ligand. సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో అండ్ మెటల్కి అండ్ లైగాన్కి మధ్యలో ఏ బాండ్ ఉంటుందని చెప్పారు? అయానిక్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పారు. ఓకే, అండ్ ఇది దేన్ని బేస్ చేసుకొని ఈ థియరీ వచ్చిందంటే ఎలక్ట్రోస్టాటిక్ థియరీ నుంచి దీన్ని మాడిఫై చేస్తే అది క్రిస్టల్ ఫీల్డ్ థియరీగా మారింది. రైట్, ద క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఈజ్ అన్ ఎలక్ట్రోస్టాటిక్ మోడల్ విచ్ కన్సిడర్స్ ద మెటల్ లైగాన్ బాండ్ టు బి అయానిక్ అరైజింగ్ ప్యూర్లీ ఫ్రమ్ electrostatic interaction between the metal ion and ligand. సో ఈ థియరీ ప్రకారం మెటల్కి లైగాన్కి మధ్యలో ఉన్న బాండ్ అనేది ప్యూర్లీ ఎలాంటి బాండ్? అది ప్యూర్లీ అయానిక్ బాండ్. సో మెటల్కి అండ్ లైగాన్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ఏంటి? దిస్ ఈజ్ ప్యూర్లీ అయానిక్ బాండ్. అండ్ according to this theory, the bond present between the metal and ligand is purely ionic. Right, so next point, ligands are treated as point charges. Okay, here the ligands are treated as point charges in the case of anions or point dipoles in the case of neutral మాలిక్యూల్స్. ఇక్కడ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం లైగాండ్ని ఓన్లీ పాయింట్ ఛార్జెస్గానే కన్సిడర్ చేశారు, వాటికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సో లైగాండ్స్ని ఓన్లీ పాయింట్ ఛార్జెస్ గాను, పాయింట్ అంటే డాట్ లాంటి ఛార్జెస్ గాను మాత్రమే కన్సిడర్ చేశారు. న్యూట్రల్ విషయంలో అయితే న్యూట్రల్ లైగాండ్స్ విషయంలో ఎలక్ట్రిక్ డైపోల్స్ గాను కన్సిడర్ చేశారు. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ద 5 d orbitals in an isolated gaseous metal atom or ion having the same energy and they are degenerate. అంటే ఏంటి? మెటల్ ఆర్బిటాల్స్ ఎప్పుడైతే లైగాన్స్ అప్రోచ్ అవ్వకముందు, సో మెటల్లో డి ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఆ డి ఆర్బిటాల్ అన్నింటికి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ని మనం ఏమనాలి? డీజెనరేట్ ఆర్బిటాల్ అని అనాలి. ఓకే, సో మెటల్కి లైగాన్కి మధ్యలో ఉన్న బాండ్ ఏంటి? ప్యూర్లీ అయానిక్. ఈ అండ్ లైగాన్స్ని ఎలా కన్సిడర్ చేశారు? పాయింట్ చార్జెస్గా కన్సిడర్ చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైతే మెటల్కి ఇంకా లైగాండ్ అప్రోచ్ అవ్వకముందు, okay, before approaching ligand to the metal atom having the metal atom having d orbitals are all are having same energy. Okay, the d orbitals of metal atom are having same energy and also called as degenerate orbitals. దీనికైతే సేమ్ ఎనర్జీ ఉంటుందో వాటిని ఏమనాలి? డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని అంటాం. Okay, is it clear everyone? Right, so however when this negative field is due to ligands complex, it becomes asymmetric and the degeneration of the d orbital is lifted. It results in the splitting of the d orbitals. అంటే ఏవైనా లైగాండ్స్, ఆ లైగాండ్స్ న్యూట్రల్ లైగాండ్స్ కావచ్చు, నెగటివ్ లైగాండ్స్ కావచ్చు, లైగాండ్స్ మెటల్ ఆటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఈ డీజెనరసీ అంటే ఈ ఆర్బిటాల్ యొక్క సేమ్ ఎనర్జీ ఉంది కదా, డి ఆర్బిటాల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంది అనుకున్నాం కదా ఎప్పుడు? లైగాండ్ అప్రోచ్ అవ్వకముందు. వెన్ లైగాండ్స్ ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ టు ద మెటల్ ఆటమ్, సో వాట్ విల్ హ్యాపెన్? ద డీజెనరసీ ఈజ్ రిమూవ్డ్. అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్ 5 d ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ అనేది ఉండదు. సో అది అకార్డింగ్ టు అప్రోచింగ్ ఆఫ్ ద లైగాండ్స్, అంటే ఏ రకంగా అప్రోచ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుందా, అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుందా, అప్రోచింగ్ బట్టి లైగాండ్ ఎలా అప్రోచ్ అవుతుంది అన్న దాన్ని బట్టి డి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతుంది. రైట్, అండ్ నెక్స్ట్ వన్, ద ప్యాటర్న్ ఆఫ్ స్ప్లిట్టింగ్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద క్రిస్టల్ ఫీల్డ్. సో లెట్ us explain this splitting in the different crystal fields. ఓకే, సో ఈ ప్యాటర్న్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ద ప్యాటర్న్ ఆఫ్ స్ప్లిట్టింగ్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద క్రిస్టల్ ఫీల్డ్. క్రిస్టల్ ఫీల్డ్ యొక్క నేచర్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో అది ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అవుతున్నాయా, టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అవుతున్నాయా, అంటే అప్రోచ్ అవుతున్నాయా లైగాండ్స్, అండ్ స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో అప్రోచ్ అవుతున్నాయో, దాన్ని బట్టి ఈ ఫీల్డ్ యొక్క స్ప్లిట్టింగ్ అనేది వ్యారీ అవుతుంది, డిపెండ్స్ అవుతుంది. రైట్, సో అవి ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్. నౌ హియర్ వీ హ్యావ్ ద d orbitals. Yes, is it clear everyone? So these are the d orbitals, and these green and pink color orbitals, whatever it is there here, so these are the Eg orbital, and these orbitals lie along the axis. అంటే వీటి యొక్క ఆర్బిటాల్స్, వీటి యొక్క లోబ్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఎలాంగ్ ద యాక్సిస్ అనేవి అప్రోచ్ అవుతాయి. ఎలాంగ్ ద యాక్సిస్ అనేవి లోబ్స్ ఉన్నాయి. చూడండి వీటి యొక్క ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి? ఎలాంగ్ ద యాక్సిస్ ఉంది. దీన్ని ఏమో dz2 ఆర్బిటాల్ అనాలి.
What is the name of this orbital? dz square. సో z యాక్సిస్ పైన ఉన్నాయి లోబ్స్ అండ్ వీటిని dx స్క్వేర్ y స్క్వేర్ ఆర్బిటాల్ అని అనాలి. dx స్క్వేర్ అండ్ y స్క్వేర్. This is dx square and y square orbital and this is a dxy dyz dzx. వీటి యొక్క లోబ్స్ చూడండి ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయి. వీటి యొక్క లోబ్స్ ఎలా ఉన్నాయి? dxy dyz dzx. ఇవి వీటి యొక్క ఆర్బిటాల్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయి. అందుకే వీటిని ఈ కింద 3 ఆర్బిటాల్స్ని T2g ఆర్బిటల్స్గా కన్సిడర్ చేయాలి. ఆయన పైన 2 ఉన్న ఆర్బిటాల్ని ఈజీ ఆర్బిటల్గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే డి ఆర్బిటాల్ని మనం 2 కేటగిరీస్ చేస్తే అలాంగ్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ లోబ్స్ను బట్టి డి ఆర్బిటల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 2 టైప్స్, ఈజీ ఆర్బిటాల్ అండ్ T2g ఆర్బిటాల్. ఓకే, now move on to the next one. Crystal field splitting in octahedral coordinate entities. Okay, so crystal field octahedral geometryలో ఎలా ఉంటుంది, దాని స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. Now you see here, consider a molecule with octahedral geometry. Ligands approach the metal ion along the x, y and z axis. Thus the dx square y square and dz square orbitals which points towards the axis along the direction of the ligand will experience more repulsion. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే octahedral geometryలో ligands approaching ఎలా ఉంటుంది? అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది. అలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి? dx స్క్వేర్ y స్క్వేర్ అండ్ dz స్క్వేర్ ఈజీ ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని ఆ ఈజీ ఆర్బిటాల్స్కి ఎదురుగా లైగాన్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఈజీ ఆర్బిటాల్స్కి మోర్ రిపల్సివ్ ఫోర్స్ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, and will be raised in the energy, and the dxy dyz dxz orbitals which are directed between the axes will be lowered in the energy relative to the average energy in the spherical crystal field. Okay, leave it. సో లైగాన్స్ అప్రోచ్ ద మెటల్ ఆటమ్ అలాంగ్ ద యాక్సిస్ మనకి dx స్క్వేర్ y స్క్వేర్ dz స్క్వేర్ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఆ ఆర్బిటాల్స్ మాత్రమే మోర్ ఎనర్జెటిక్ అవుతాయి. అండ్ ఏవైతే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయో dxy అండ్ dyz dzx ఏవైతే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయో సో ఆ ఆర్బిటాల్కి లెస్ ఎనర్జీగా స్ప్లిట్ అవుతాయి. మోర్ ఎనర్జీ దేనికి స్ప్లిట్ అవుతుంది? dx స్క్వేర్ y స్క్వేర్ dz స్క్వేర్. సో ఎక్కువ ఎనర్జీలోకి వెళ్తాయి. అండ్ dxy dyz dz స్కేల్కి కొంచెం రిపల్సివ్ ఫోర్సెస్ తక్కువ ఉండడం వల్ల అవి లెస్ ఎనర్జెటిక్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. నౌ యు సీ, and the dxy dyz dxz orbitals which are directed between the axes will be lowered in the energy relative to the average energy in the spherical crystal field. ఓకే, అంటే లైగాన్స్ అనేటివి మెటల్ ఆటమ్ని అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవడం వల్ల ఏ ఆర్బిటల్స్ ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్కి రోల్ అవుతాయి? dx స్క్వేర్ y స్క్వేర్ అండ్ dz స్క్వేర్ ఆర్బిటల్స్ గోస్ టు ద మోర్ ఎనర్జెటిక్ లెవెల్. అండ్ dx స్క్వేర్ y స్క్వేర్ dz స్క్వేర్ అనేవి మోర్ ఎనర్జెటిక్గా వెళ్తాయి, ఎందుకంటే ఈజీ ఆర్బిటల్స్ గోస్ మోర్ రిపల్సివ్ ఫోర్స్ అండ్ T2g ఆర్బిటల్స్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ లెస్ రిపల్సివ్ ఫోర్స్. అవి అందుకే లోవర్డ్ ఎనర్జీలోకి వచ్చేస్తాయి. అవేమో ఈజీ ఆర్బిటల్స్ ఏమో హై ఎనర్జీలోకి వెళ్ళిపోతాయి. The splitting of degenerate levels due to the presence of ligands in a defined geometry is termed as crystal field splitting, and the energy separation is denoted by delta O. So where the O we called as octahedral. Okay, ఇక్కడ చూడండి, the splitting of degenerate levels due to the ligands in a defined geometry is termed as crystal field splitting, and this energy separation ని మనం ఎలా ఇండికేట్ చేయాలి? డెల్టా ఓ అనే సింబల్తో మనం దీన్ని ఇండికేట్ చేయాలి. ఓకే, రైట్. Thus the energy of the EG orbitals will experience 3/5 times of delta O, and that of 3 T2g will decreases by 2/5 delta O. అంటే ఈజీ ఆర్బిటల్ యొక్క ఎనర్జీ 3/5 టైమ్స్ పెరుగుతుంది. 3/5 is nothing but that is a 0.6 డెల్టా ఓ టైమ్స్ పెరుగుతుంది. అండ్ T2g ఆర్బిటల్ లెవెల్స్ యొక్క ఎనర్జీ 0.4 డెల్టా ఓ తగ్గుతుంది. The crystal field splitting delta O depends upon the field produced by the ligand and charge on the metal ion. Some ligands are able to produce strong fields, in which case the splitting will be large, whereas other produce weak fields and consequently result in small splitting of d orbitals. అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్ అనేది స్ప్లిట్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ లైగాండ్ స్ప్లిట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. యా,
Now this is a crystal field splitting in octahedral geometry. Now you see, in free metal ion ఎప్పుడైతే లైగాన్స్ మెటల్ ఆటమ్ని అప్రోచ్ అవ్వక ముందు ఏముంటాయి, అన్ని ఆర్బిటల్స్, అన్ని 5d ఆర్బిటల్స్ కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో వాటిని ఏమనాలి, డీజెనరేట్ ఆర్బిటల్స్ అని అనాలి. ఎప్పుడైతే లైగాన్స్ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, మెల్లిగా లైగాన్స్ అనేటివి మెటల్ డి ఆర్బిటల్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, సో ఏమవుతుంది, మెటల్ ఆర్బిటల్కి ఎనర్జీ అనేది పెరుగుతుంది. Okay, when it is coming closer to the metal d orbital, and this d orbital split into how many types, two levels, Eg level and T2g level. Eg level ఏ ఆర్బిటల్స్ ఉన్నాయి మనకి, dx2 y2 అండ్ dz2 ఆర్బిటల్స్ ఉన్నాయి. సో అవి యావరేజ్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ అది పైకి వెళ్ళింది, 0.6 టైమ్స్ ఆఫ్ డెల్టా ఓ పైకి వెళ్ళింది, అంటే ఇంత ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాయి. ఇది ఎంత తగ్గింది దీని యొక్క ఎనర్జీ, -0.4 డెల్టా ఓ తగ్గింది. ఏవైతే ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఆర్బిటాల్స్ ఉంటాయో వాటికి లెస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల, సో అదేమవుతుంది, -0.4 డెల్టా ఓ టైమ్స్ లెవెల్ కిందికి తగ్గింది. స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆక్టాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్. Is it clear everyone? Okay, before approaching the ligands to the metal atom, all metal atom d orbitals are having same energy, and these orbitals are degenerate orbitals. Degenerate అంటే ఏంటి, సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని అనాలి. ఎప్పుడైతే లైగాన్స్ మెటల్ ఆటమ్ని అప్రోచ్ అవుతున్నాయో, మెల్లిగా లైగాన్స్ అనేటివి మెటల్ ఆటమ్ని మెల్లిమెల్లిగా అప్రోచ్ అవుతున్నాయో, సో అప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క ఎనర్జీ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అప్పర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాయి. ఎప్పుడైతే ఇంకా క్లోజ్గా లైగాన్స్ మెటల్ ఆటమ్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో, అప్పుడు డి ఆర్బిటాల్స్ అనేటివి స్ప్లిట్ అయిపోయాయి. సో ఏవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్కి లోన్ అయ్యాయి, వేటి యొక్క ఆర్బిటాల్స్ అయితే ఇన్ బిట్వీన్ యాక్సెస్ ఉన్నాయో, ఏ ఆర్బిటాల్స్ అయితే ఎలాంగ్ ద యాక్సెస్ ఉన్నాయో, అంటే ఇక్కడ లైగన్స్ ఎలా అప్రోచ్ అవుతున్నాయి, ఎలాంగ్ ద యాక్సెస్ అప్రోచ్ అవుతున్నాయి. ఎలాంగ్ ద యాక్సిస్ వెయిట్ యొక్క ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఈజీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈజీ ఆర్బిటాల్స్ అంటే ఏంటి, dx2 y2 అండ్ dz2 ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటికి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే 0.6 డెల్టా ఓ టైమ్స్ అనేది రేజ్ అవుతుంది ఇక్కడ. మరి మిగతా 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 3 ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ ఎలా ఉంటాయి, ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటి లెస్ రిపల్సివ్ ఫోర్సెస్కి లోన్ అయ్యి, సో లెస్ ఎనర్జీ లెవెల్లోకి స్ప్లిట్ అవుతాయి. అంటే ఎంత, -0.4 డెల్టా ఓ, వేర్ డెల్టా ఓ ఇండికేట్స్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఫర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఓ అనే సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఈ ఓ అనేది దేని యొక్క జామెట్రీని ఇండికేట్ చేస్తుంది, ఆక్టాహెడ్రల్ యొక్క జామెట్రీని ఇండికేట్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? ఓకే, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ నీకు ఇంకొకటి చెప్పాలి. సో దీన్ని బట్టి మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని మనం డిఫైన్ చేయొచ్చు. సో సిఎఫ్ఎస్సిని క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే, సో -0.4 ఇంటూ T2g ఎలక్ట్రాన్స్, ఓకే, T2g ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ Eg electrons. E minus means electrons. So CFSE for octahedral complexes ni calculate cheyadaniki idi formula. Okay, so what is the formula for CFSE for calculation for the octahedral complexes? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ జామెట్రీలో సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేయండి. -0.4 ఇంటూ T2g ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ Eg ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ స్ప్లిట్టింగ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే స్ట్రెంత్ ఆఫ్ ద లైగాండ్ పైన డిపెండ్ అవుతుంది. లైగాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి, స్ప్లిట్టింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ లైగాండ్ స్ట్రెంత్ తగ్గింది, వీక్ లైగాండ్ ఉందనుకోండి, స్ప్లిట్టింగ్ కూడా చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ జనరల్ దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్, ఆ స్ప్లిట్టింగ్ అనేది దేన్ని బట్టి మనం బేస్ చేసుకొని చెప్పాలి అంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకొని మనం చెప్పాలి. స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో చూసినట్లయితే, సో ఇన్ జనరల్ లైగాండ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ సిరీస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెంత్ యాజ్ గివెన్ బిలో. ఓకే, సో లైగన్స్ ఈ విధంగా ఇంక్రీజింగ్ స్ట్రెంత్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే, సో కార్బోనైల్ CO అనే లైగాండ్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంది, తర్వాత సైనో లైగాండ్, ఆ తర్వాత ట్రైఫినైల్ పాస్పిన్. అన్నిటికంటే తక్కువ వీక్ లైగాండ్స్ అని వేటిని కన్సిడర్ చేయాలి, హాలోజన్స్, అయోడైడ్, బ్రోమైడ్, సల్ఫైడ్, థయోసైనైడ్, క్లోరైడ్, NO3-, N3-, F-, OH-, ఇథైల్ ఆల్కహాల్, ఆక్సలేట్ అయాన్స్, H2O. సో H2O వరకు మనకి అవన్నీ కూడా ఏం లైగాండ్స్, అవి వీక్ లైగాండ్స్. H2O నుంచి మళ్ళీ చూడండి ఇవన్నీ కూడా, అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద లైగాండ్ ఏమైంది, పెరిగింది. H2Oకి ఇటువైపు ఉన్నవి వీక్ లైగాండ్, సో రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా
స్ట్రాంగ్ లైగండ్స్. H2Oకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ వీక్ లైగండ్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నవన్నీ స్ట్రాంగ్ లైగండ్స్. ఇథిలిన్ డైమైన్, బైపిరిడిన్, NO2-, టైఫినైల్ పాస్పిన్, సయనో, కార్బోనైల్ లైగండ్స్. సో వేటి యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోనైల్ లైగండ్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సయనో లైగండ్, ఇవన్నీ స్ట్రాంగ్ లైగండ్స్. సో ఇవన్నీ కూడా మనం దేనిగా కన్సిడర్ చేయాలి, స్ట్రాంగ్ లైగండ్స్ లాగా కన్సిడర్ చేయాలి. దీస్ ఆల్ ఆర్ strong ligand. In presence of strong ligand, the splitting of the ligand, splitting of the orbital is more. స్ట్రాంగ్ లైగాండ్ ప్రజెన్స్లోనే కదా స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వీక్ లైగాండ్స్ ప్రజెన్స్లో ఏముంటుంది, స్ప్లిట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీక్ లైగాండ్స్. ఓకే, అమోనియా అనేది కొన్ని కేసుల్లో అది స్ట్రాంగ్గాను, కొన్ని కేసుల్లో వీక్గాను బిహేవ్ చేస్తుంది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కోబాల్ట్ అండ్ క్రోమియం అమోనియా యాక్ట్స్ యాజ్ అ స్ట్రాంగ్ లైగాండ్. రిమైనింగ్ అన్ని కేసులో అమోనియా వీక్ లైగాండ్గా బిహేవ్ చేస్తుంది. మరి అమోనియా స్ట్రాంగ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది ఇంకొక కేసులో కూడా, ఎప్పుడు మెటల్ అయాన్ యొక్క సైజ్ తగ్గినప్పుడు. మెటల్ అయాన్ యొక్క సైజ్ ఎప్పుడు తగ్గుతుంది అంటే అది దానికి ఛార్జ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, మెటల్ అయాన్ యొక్క ఛార్జ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని సైజ్ కరెస్పాండింగ్ సైజ్ ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే, ప్లస్ ఛార్జ్ పెరిగితే, మెటల్ ఆటం పైన ప్లస్ ఛార్జ్ పెరిగితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసేస్తూ పోతే మెటల్ ఆటం యొక్క సైజ్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఛార్జ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అమోనియా అనేది స్ట్రాంగ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ జేఈ అండ్ నీట్ క్వశ్చన్స్లో మరొక వీడియో చేయబోతున్నాను, అందులో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నౌ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సిరీస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చిన్నగా ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. హాలైడ్ డోనార్స్, ఏవైతే హాలైడ్ డోనార్స్ ఉంటాయో, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్ ఉంటాయో వాటిని మనం వీక్ లైగాండ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత స్ట్రెంత్ అనేది హాలైడ్ డోనార్స్ నుంచి కార్బన్ డోనార్స్కి పెరుగుతూ పోయింది. ఓకే, నెక్స్ట్ అనేది ఆక్సిజన్ డోనార్స్. ఇక్కడ ఆక్సిజన్ డోనార్స్ ఏవి ఉన్నాయి, ఆక్సలేట్, C2O4-, H2O అండ్ ఇథనాల్ అండ్ హైడ్రాక్సైడ్. సో ఇందులో ఆక్సిజన్ డోనార్ ఆటంగా ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ డోనార్ ఆటం ఉన్నవేవి, EDTA, అమోనియా, బైపిరిడిన్, NO2-, టైఫినైల్ పాస్పిన్, ఇవన్నీ కూడా నైట్రోజన్ బేస్డ్ లైగాండ్స్. ఓకే, అందులో నైట్రోజన్ అనేది డోనార్ ఆటంగా ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ ఆటం డోనార్గా ఉండే లైగాండ్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, అంటే దీస్ ఆర్ ద స్ట్రాంగ్ లైగాండ్. కార్బన్ డోనార్ ఉన్నవి స్ట్రాంగ్ లైగాండ్, హాలైడ్ డోనార్ ఆటం అవి వీక్ లైగాండ్స్. ఓకే, వీక్ లైగాండ్ నుంచి స్ట్రాంగ్ లైగాండ్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, హాలైడ్ డోనార్, ఆ తర్వాత ఆక్సిజన్ డోనార్, ఆ తర్వాత నైట్రోజన్ డోనార్, ఆ లాస్ట్లో కార్బన్ డోనార్. అన్నిటికంటే మోర్ స్ట్రాంగ్ లైగాండ్స్ అనేవి ఏవిస్తాయి, కార్బన్ డోనార్ ఆటం ఉన్నవి స్ట్రాంగ్ లైగాండ్స్ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ లైగాండ్స్ అనాలి. సో నెక్స్ట్ వన్ పేరింగ్ ఎనర్జీ. సో ఇప్పుడు పేరింగ్ ఎనర్జీ అండ్ క్రిస్టల్ ఫిల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ రెండింటిని కంపేర్ చేస్తే పేరింగ్ ఎనర్జీ కంటే క్రిస్టల్ ఫిల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువగా ఉంది. అంటే పేర్ అవ్వడానికి అందులో ఛాన్స్ లేదన్నమాట. అంటే పేరింగ్ ఎనర్జీ కావాల్సిన సరిపడా ఎనర్జీ లేదు. ఎలా ఉంది, తక్కువగా ఉంది. పేరింగ్ ఎనర్జీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 జౌల్స్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ మనకి ఆ కాంప్లెక్స్ యొక్క స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఓన్లీ 8 జౌల్సే ఉంది. ఓకే, పేరింగ్ అవ్వాలంటే 10 జౌల్స్ ఎనర్జీ కావాలి. బట్ ఇక్కడ కాంప్లెక్స్కి ఎన్ని జౌల్స్ ఉంది, 8 జౌల్స్ ఏముంది, అంటే డెల్టా ఓ వాల్యూ 8 జౌల్స్ ఉంది, పేరింగ్ ఎనర్జీ 10 జౌల్స్ ఉంది. మరి ఈ కేసుల్లో పేరింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? సో డెల్టా ఓ అనేది 8 జౌల్స్ ఉంది, పేరింగ్ ఎనర్జీ అనేది 10 జౌల్స్ ఉంది. ఓకే, అవుతుందా పేరింగ్? అవ్వదు. పేరింగ్ అవ్వాలంటే 10 జౌల్స్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు పేరింగ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరింగ్ ఎనర్జీ వాల్యూ కంటే కూడా మన క్రిస్టల్ ఫిల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ అనేవి పేర్ అవ్వవు. సో ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే వీక్ ఫీల్డ్ లైగాండ్లో జరుగుతుంది. వీక్ ఫీల్డ్ లైగాండ్లో ఎలక్ట్రాన్స్ పేర్ అవ్వవు. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్లోనే మాత్రమే అండ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేరింగ్ ఎనర్జీ కంటే అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అన్నీ పేర్ అయిపోయి క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే పేరింగ్ అనేది జరుగుతుంది డెల్టా ఓ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు. డెల్టా ఓ వాల్యూ తక్కువగా ఉంటే పేరింగ్ ఎనర్జీ కంటే డెల్టా ఓ తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్గానే ఉంటాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అది హై స్పిన్ కాంప్లెక్స్ ఆర్ హై స్పిన్ స్టేట్ అని కూడా అనొచ్చు. దాన్ని హై స్పిన్ కాంప్లెక్సెస్ అని అంటాం అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని. లైగాండ్స్ ఫర్ విచ్ డెల్టా ఓ ఇస్ లెస్ దెన్ పి ఆర్ నోన్ యాజ్ ద వీక్ ఫీల్డ్ లైగాండ్స్ అండ్ ఫార్మ్ హై స్పిన్ కాంప్లెక్సెస్. చెప్పాను కదా, ఎప్పుడైతే పేరింగ్ ఎనర్జీ కంటే కూడా క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నప్పుడు పేరింగ్ అనేది జరగదు. ఎందుకంటే కావాల్సిన ఎనర్జీ అంటే పేర్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ కంటే కూడా ఆ క్రిస్టల్ ఫీల్డ్కి చాలా తక్కువగా ఉండడం వల్ల అందులో ఉన్న డి ఆర్బిటల్స్ పేర్ అవ్వవు. పేర్ అవని ఎలక్ట్రాన్స్ని ఏమనాలి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనాలి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని హై స్పిన్ కాంప్లెక్సెస్ అని చెప్పాలి. ఓకే, సో
Ligands for which delta O value is lesser than P are known as the weak field ligands and form high spin complexes. Is it clear everyone? Right. So when delta O value is greater than P, పేరింగ్ ఎనర్జీ 10 జౌల్స్ అనుకుందాం, డెల్టా ఓ 12 జౌల్స్ ఉంది అంటే పేరింగ్ ఎనర్జీ కంటే ఎక్కువనే ఉంది కదా, అంటే ఎలక్ట్రాన్స్ అన్నింటినీ పేర్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఉన్నట్టే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ పేర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ పేర్ అయిపోతే ఏమవుతాయి, అన్పేర్డ్ కాస్త పేర్ అయిపోయాయి అనుకోండి, దాన్ని ఏమనాలి, స్పిన్ తగ్గిపోయింది కదా, దాన్ని లో స్పిన్ కాంప్లెక్సెస్ అని అనాలి. లో స్పిన్ కాంప్లెక్సెస్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాన్. హై స్పిన్ కాంప్లెక్సెస్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ లైగాన్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్, నౌ యూ సీ delta O greater than P, it becomes more energetically favorable for the fourth electron to occupy the T2g orbital with configuration T2g4 EG4. అదే ఇది కాన్ఫిగరేషన్ రిలేటెడ్గా చెప్తే, మరి ఎందుకు ఫోర్త్ ఎలక్ట్రాన్ తర్వాతనే పేర్ అవ్వడం స్టార్ట్ అయింది, ఎందుకు మరి థర్డ్ ఎలక్ట్రాన్లోనే పేర్ అవ్వచ్చు కదా, ఎందుకు అంటే ఈ T2g ఆర్బిటాల్స్ అన్నిటికీ ఎలా ఉంటుంది, సేమ్ ఎనర్జీ ఉంటుంది. మీకు హున్స్ రూల్ ప్రకారం సేమ్ ఎనర్జీలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది పేర్ అవుతుందని తెలుసుకున్నాం కదా. అంటే ఏంటి, ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ వరకు పేరింగ్ అనేది ఉండదు. ఓకే అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ వరకు పేరింగ్ అనేది ఉండదు. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా అవనివ్వండి, వీక్ ఫీల్డ్ అయినా అవనివ్వండి, ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే హున్స్ రూల్ ప్రకారం నెక్స్ట్ ఎలక్ట్రాన్ నుంచి పేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్ D3 కాన్ఫిగరేషన్ ఉంది. సో D3 కాన్ఫిగరేషన్లో ఎలక్ట్రాన్స్ అన్నీ ఇలా ఫిల్ అవుతాయి, కాకపోతే ఇలా ఫిల్ చేయకూడదు. ఓకే ఇలా ఫిల్ చేస్తే తప్పు అయిపోతుంది. సో డోంట్ ఫీల్ లైక్ దిస్. ఓకే ఎప్పుడు ఎందుకు ఫిల్ చేయకూడదు అంటే సేమ్ ఎనర్జీ ఆర్బిటల్ T2g అన్నిటికీ కూడా ఎనర్జీ లెవెల్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. సేమ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఒక్కొక్క ఆర్బిటాల్లో ఫిల్ చేసిన తర్వాతనే ఫోర్త్ ఎలక్ట్రాన్ అనేది పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే సో నౌ యా, సో ఇప్పుడు ఏమవుతుందంటే D3 వరకు పేరింగ్ అనేది ఉండదు. అండ్ అబ్జర్వ్ చేయండి, అది స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా 3 ఎలక్ట్రాన్స్ ఇలాగే పేర్ చేయాలి. 3 ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఫిల్ చేయాలి. మరి ఎప్పటి నుంచి పేరింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఫోర్త్ ఎలక్ట్రాన్ నుండి పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎప్పుడు అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే మరి వీక్ ఫీల్డ్ ఉందనుకోండి, సపోజ్ వీక్ ఫీల్డ్ ఉంటే ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈ T2gలోకి వెళ్ళిపోదు, అప్పుడు ఈజీలోకి వెళ్ళిపోతుంది. ఫోర్త్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్తుంది. ఓకే ఎప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ అయితే ఈ ప్యాటర్న్లోకి మనం ఈ ప్యాటర్న్లో ఫిల్ చేయాలి. ఒకవేళ మరి స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే పేరింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, సపోజ్ D5 కాన్ఫిగరేషన్కే చూస్తున్నాను నేను. D5 కాన్ఫిగరేషన్ చూసినప్పుడు వీక్ ఫీల్డ్ లైగాన్స్ అయితే ఇంతకుముందు ఏమైంది, అన్ని ఎలక్ట్రాన్స్ ఇలా పేర్ అయిపోయాయి, అవునా. అదే మరి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఆ ఫోర్త్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఈజీలోకి వెళ్ళవు, దేనిలోకి వెళ్తాయి మరి చెప్పండి. ఓకే సో ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ చేయాలి. సో ఫోర్త్ ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది అండ్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది. అంటే ఫోర్త్ ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు. మరి వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మామూలుగా పేర్ చేసుకుంటూ పోవడం, మామూలుగా ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి మనం వేసుకుంటూ పోవడమే, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ D5 కాన్ఫిగరేషన్లో ఉంటే ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, మళ్ళీ 6th 7th 8th 9th 10th అలా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్. నౌ సో D5 కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ అండ్ థర్డ్ ఎలక్ట్రాన్. సో పేరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫోర్త్ ఎలక్ట్రాన్. పేరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫోర్త్ ఎలక్ట్రాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళాలి. ఓకే అర్థమవుతుందని నేను చెప్పేది, రైట్? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? చూడండి D5 కాన్ఫిగరేషన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో థర్డ్ ఎలక్ట్రాన్ వరకు నో పేరింగ్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఫోర్త్ ఎలక్ట్రాన్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇదే ఇక్కడ ఈ స్లైడ్లో నేను చెప్పింది ఇదే, రైట్. నౌ యూ సీ హియర్. ఒకవేళ మనం D4 కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే అది వీక్ ఫీల్డ్ లైగాన్లో అయితే డెల్టా ఓ వాల్యూ లెస్ దెన్ పేరింగ్ ఎనర్జీ అయితే సో అప్పుడు ఏమవుతుంది, T2g3 EG1 కాన్ఫిగరేషన్ వస్తుంది. Is it clear everyone? Right. So ligands for which delta O value is lesser than P are known as the weak field ligands and form the high spin complexes. High spin complexes అంటే మీకు తెలుసు కదా, అన్నీ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్న వాటిని హై స్పిన్ కాంప్లెక్సెస్ అనాలి. హై స్పిన్ కాంప్లెక్స్ ఓన్లీ వీక్ ఫీల్డ్ ప్రజెన్స్లోనే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ డెల్టా ఓ వాల్యూ గ్రేటర్ దెన్ P అయింది అంటే ఏంటి దాని అర్థం, పేరింగ్ ఎనర్జీ కంటే కూడా కావాల్సిన ఎనర్జీ ఎక్కువ ఉంది. సో పేరింగ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 10 జౌల్స్ అనుకోండి,
అది అవ్వడానికి, అంటే ఎలక్ట్రాన్స్ పేర్ అవ్వడానికి. బట్ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ ద్వారా మనకి వచ్చిన ఎనర్జీ ఎంత 12 జౌల్స్ ఉందనుకోండి. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ మనకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పేర్ అవుతాయి. ఓకేనా. సో ఎప్పుడు జరుగుతుంది అది, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో జరుగుతుంది. బట్ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, టీ టూ జీలో అన్ని సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల 3 ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాతనే 4th ఎలక్ట్రాన్ నుండి పేరింగ్ అనేది జరగడం వల్ల మనకి కాన్ఫిగరేషన్ ఇలా వస్తుంది. T2G orbital with configuration T2G4 and EG0. Ligands which produce this effect are known as strong field ligands and form the low spin complexes. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ లో స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి, వీక్ ఫీల్డ్ లైగాన్స్ హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. పేరింగ్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 4th ఎలక్ట్రాన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ crystal field splitting energy for octahedral complexesలో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ఎస్సి వాల్యూ అంట, సిఎఫ్ఎస్సి ఫార్ములా ఏంటి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి, -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం స్ప్లిట్టింగ్ ఎనర్జీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద COF6 3-, మీరు చెప్పండి అది హాలైడ్ డోనార్ ఆటమ్ ఉంది. ఇందులో హాలైడ్ డోనార్ ఆటమ్ ఉంటే అవి మరి వీక్ ఫీల్డ్ లైగాన్సా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్సా? వీక్ ఫీల్డ్ లైగాన్స్లో పేరింగ్ అనేది ఉంటుందా? ఉండదు. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కోబాల్ట్ ఏ స్టేట్లో ఉంది, ఇక్కడ కోబాల్ట్ +3 స్టేట్లో ఉంది. రైట్, కోబాల్ట్ ఏ స్టేట్లో ఉంది, +3 స్టేట్. అంటే ఆక్సిడేషన్ స్టేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ప్రీవియస్ స్లైడ్లో నేను చెప్పాను. సో మీకు డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మళ్ళీ ఒకసారి మీ క్లారిటీ కోసం ఇక్కడ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఎక్స్, సో దేనిది ఆక్సిడేషన్ స్టేట్ మనం కావాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మనకి ఎన్ని ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, 6 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. రైట్, 6. ఈచ్ ఫ్లోరిన్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ ద చార్జ్ ఈస్ -1 అండ్ టోటల్ కాంప్లెక్స్ ఈజ్ హ్యావింగ్ ద చార్జ్ ఈస్ -3. ఓకే, సో x - 6 ఈక్వల్ టు -3, దెన్ x ఈక్వల్ టు 6 ప్లస్ 6 minus 3 is a 3. And what is X here? The X is the oxidation state of the cobalt metal atom. అంటే కోబాల్ట్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ఇక్కడ కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. సో కోబాల్ట్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పండి నాకు. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద వాట్ ఈస్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద కోబాల్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈస్ 3d7 4s2 3d7 4s2. ఎప్పుడు అది గ్రౌండ్ స్టేట్లో, ఎగ్జైటెడ్ స్టేట్లో, అంటే ఎలక్ట్రాన్స్ పోయినప్పుడు, అంటే చార్జ్డ్ స్టేట్ కోబాల్ట్ +3 స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి పోతాయి, సెకండ్ 4s2లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ పోయాయి అండ్ డీలో నుంచి ఒక ఎలక్ట్రాన్ పోయింది. సో డీలో నుంచి ఒక 1 ఎలక్ట్రాన్ తీసేసేయండి. అప్పుడు కోబాల్ట్కి ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది, కోబాల్ట్ +3కి 3d6 కాన్ఫిగరేషన్ వస్తుంది. 3d6 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్, సో నౌ దీస్ ఆర్ ద T2G ఎలక్ట్రాన్స్. రైట్, అండ్ these are the T2G orbitals and EG orbitals. Okay, so ఇక్కడ before approaching the fluoride to the cobalt metal atom, కోబాల్ట్ మెటల్ ఆటంలో ఉన్న d ఆర్బిటల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటుంది. సేమ్ ఎనర్జీ అంటే ఏంటి, అన్నీ కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్లోరైడ్ లైగాన్స్ అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్స్ ఏమయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు స్ప్లిట్ అయిపోతాయి ఈ విధంగా. సో స్ప్లిట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, D6 ఎలక్ట్రాన్స్ కదా. సో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ని వీక్ ఫీల్డ్ లైగాన్స్లో ఎలా అంటే ఫిల్ చేయాలో చూద్దాం. వీక్ ఫీల్డ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ లైగాన్. ఓకే, వీక్స్ లైగాన్ కదా, ఫ్లోరైడ్ లైగాన్. సో ఫస్ట్ అంటే పేరింగ్ అనేది జరగదు కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇలా ఇలా ఫిల్ చేసుకుంటూ పోవడమే. 1 2 3 4 5. సో 6th ఎలక్ట్రాన్ ఇక్కడ వస్తుంది. అంటే T2Gలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, T2Gలో మొత్తం మనకి 4 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈజీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు సిఎఫ్ఎస్సి ఫార్ములా ఏంటి, -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు నేను సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సిఎఫ్ఎస్సి ఈక్వల్ టు -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ 0.6 into EG electrons. Here we have how many EG electrons, 2 EG electrons, right? -0.4 into 4 is how much, that is -1.6 plus 1.2. So which is equal to -0.4 delta O.
right? So in this way you have to calculate the CFSE, crystal field splitting energy or crystal field stabilization energy. Okay, so shall we move on to the next one, right? Next example. Okay, please note down and try to solve your own, right? So మీ ఓన్గా అండ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ పాస్ ద వీడియో అండ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, అండ్ డూ ఇట్. ఎస్, డూ ఇట్ అండ్ వీడియోని పాస్ చేయండి. ఒక 2 minutes పాస్ చేయండి, రైట్? మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు రాకపోతే మళ్ళీ వీడియోని ప్లే చేసి చూడండి. Okay, let us start. Now here ammonia is a neutral ligand. Ammonia is a neutral ligand. What is the charge on that ammonia ligand? Ammonia ki charge em undadu, 0. సో అప్పుడు కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? +3 అవుతుంది. డైరెక్ట్ ఈ చార్జే కోబాల్ట్కి వచ్చేస్తుంది, కోబాల్ట్ +3, రైట్? కోబాల్ట్ +3 అంటే ఇందాకే చెప్పాను కదా, కాన్ఫిగరేషన్ ఏంటి? D6 కాన్ఫిగరేషన్. D6 కాన్ఫిగరేషన్లో మరి ఎలక్ట్రాన్స్ ఎలా అమోనియా అనేది చూడండి, అమోనియా కోబాల్ట్ +3 కాన్ఫిగరేషన్లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్గా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ +2 అనేది ఉంటే అప్పుడు అమోనియా వీక్ లైగాండ్గా బిహేవ్ చేస్తుంది. నేను చెప్పాను కదా, మెటల్ ఆటమ్ యొక్క ఛార్జ్ని బట్టి అమోనియా స్ట్రాంగ్గా వీకా అనేది వ్యారీ అవుతుంది. మెటల్ ఆటమ్ సైజ్ చిన్నగా ఉంటే ఆ కేసులో అమోనియా అనేది, అంటే మెటల్ ఆటమ్ పైన ఆక్సిడేషన్ స్టేట్ నెంబర్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇందాక ఇప్పుడు ఎలా ఉంది? కోబాల్ట్ +3 ఉంది. ఒకవేళ కోబాల్ట్ +2 కనుక ఉండినట్లయితే అమోనియా వీక్ ఫీల్డ్ లైగాండ్గా బిహేవ్ చేసేది. కోబాల్ట్ +3 అని ఉంది కాబట్టి అమోనియా ఎలా యాక్ట్ చేస్తుంది? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్గా యాక్ట్ చేస్తుంది. Is it clear everyone? Right. So now here cobalt acts as a D6 ammonia acts as a strong field ligand. In presence of strong field ligand, then how will you distribute the electrons in these 5 orbitals? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ప్రజెన్స్లో సో ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి పేర్ అవుతాయి. ఎక్కడి నుంచి పేర్ అవుతాయి? 4th ఎలక్ట్రాన్ నుంచి పేర్ అవుతాయి. సరే, 4th ఎలక్ట్రాన్ నుంచి పేర్ అవడం కనుక స్టార్ట్ అయితే సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నా యూ సీ లిజన్. సో టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 6 ఎలక్ట్రాన్స్ని మనం ఇందులో ఫిల్ చేసుకుందాం. ఎలా? ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్ వరకు పేరింగ్ చేయకండి వెంటనే. 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అది వీక్ అయినా సరే, స్ట్రాంగ్ అయినా సరే. వీక్ అయితే అసలు పేరింగే ఉండదు అనుకోండి. స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ స్టార్ట్ అవ్వాలి. సో 4th ఎలక్ట్రాన్, 5th ఎలక్ట్రాన్ అండ్ 6th ఎలక్ట్రాన్. చూడండి, ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. 6 ఎలక్ట్రాన్స్ వరకు T2G ఎలక్ట్రాన్స్ వల్లనే T2G ఎలక్ట్రాన్స్లోనే అన్నీ ఫిల్ అయిపోయాయి. EG ఎలక్ట్రాన్స్లో ఏమీ లేవు, అంటే 0 ఎలక్ట్రాన్స్, రైట్? సో బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ CFSE. -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? -0.4 ఇంటూ ఎన్ని ఉన్నాయి T2Gలో చెప్పండి? T2Gలో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఇంటూ 6 వేయండి ఇక్కడ. ఇంటూ 6 ప్లస్ 0.6 ఇంటూ EG ఎలక్ట్రాన్స్. 0.6 ఇంటూ EG అంటే ఈజీలో ఏం లేవు, అంటే 0 తీసుకోండి. ద వాల్యూ ఇస్ 0. సో ఆన్సర్ ఈస్ -0.4 ఇంటూ 6 ఈజ్ హౌ మచ్? -2.4 delta O. And CFSE for this complex is how much? CFSE for this complex is -2.4 delta O. Is it clear everyone? Right? And move on to the next question. And మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా? వస్తే యు ఆర్ గ్రేట్. రాకపోతే కొంచెం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోస్ వినండి. అండ్ నా యూ సీ వీ హ్యావ్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్, హెక్సా ఆక్వా క్రోమియం 3 కాంప్లెక్స్. ఓకే, హెక్సా ఆక్వా క్రోమియం 3 కాంప్లెక్స్. అండ్ ఆక్వా అనేది వాటర్ లైగాండ్, న్యూట్రల్ లైగాండ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ న్యూట్రల్ లైగాండ్కి ఛార్జ్ ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. సో కాంప్లెక్స్ పైన టోటల్ ఛార్జ్ ఎంత ఉంది? +3 ఉంది కాబట్టి క్రోమియం కూడా అదే ఛార్జ్ వస్తుంది, +3 వస్తుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద క్రోమియం? క్రోమియం 24 కదా, D4S2 ఉండాలి కదా, D5S1 ఉంటుంది క్రోమియం కాన్ఫిగరేషన్. క్రోమియం కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? 3D5 4S1 ఉంటుంది, అవునా కదా? 3D5 4S1 ఉండాలి. మరి +3 కాన్ఫిగరేషన్లో ఎలా ఉంటుంది? క్రోమియం +3 కాన్ఫిగరేషన్లో ఎలా ఉంటుంది? సో ఇక్కడ మీకు ఆర్గాన్ అనేది కామనే. సో నేను ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అదే చెప్తున్నా. సో 3D5లో ఇందులో నుంచి 1 ఎలక్ట్రాన్ పోయింది, సో 4S0, రైట్? సో ఫ్రమ్ దిస్ యూ రిమూవ్ ద రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ 3D
యా టోటల్ ఇక్కడ నుంచి 1 పోయింది కదా, సో ఇక్కడ నుంచి 2 పోతే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ మరి వాటర్ లైగాండ్ అనేది వీక్ లైగాండ్. సో వీక్ లైగాండ్లో పేరింగ్ అనేది జరుగుతుందా, జరగదు, రైట్. అయినప్పటికీ పేరింగ్ జరగడానికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ లేవు కదా, ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ 3 ఎలక్ట్రాన్స్ పేరింగ్ అవుతాయని చెప్పి వెంటనే పేర్ చేయకూడదు. ఎందుకు చెప్పాను కదా, T2Gలో సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాగానే ఎప్పటి నుంచి అది పేరింగ్ జరగాలి, ఎస్ 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్. సో హియర్ వీ హ్యావ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G, we have your 3 electrons. And how will you calculate the CFSE? So minus 0.4 into T2Gలో మనకి 3 electrons ఉన్నాయి కాబట్టి into 3 చేయండి. అంటే ఈజ్ దర్ ఎనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద EG? నో. అందుకే దాని యొక్క వాల్యూ ఏంటి, 0. అండ్ minus 0.4 into 3 is how much here? Minus 1.2 delta O. And crystal CFSE for this complex is how much here? Minus 1.2 delta O. Is it clear everyone, right? So then move on to the next problem. Right. Here we have the hexaamine chromium 3 complex. Hexaamine chromium 3 complex. మీకు ఒక విషయం చెప్పాలి, రైట్. కోబాల్ట్ క్రోమియం విషయంలో అమోనియా అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే +3 ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే స్ట్రాంగ్ లైగండ్ లాగా యాక్ట్ చేస్తుంది. అమోనియా యాక్ట్స్ as స్ట్రాంగ్ లైగండ్. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఆల్సో యాక్ట్స్ as a weak field ligand also, right. Now you see that here we have the hexaamine chromium 3 complex, right. Then what is the electron configuration of the chromium? Already you know that is argon 3d5 4s1, రైట్. ఇందాకే డిస్కస్ చేస్తాం కదా. మరి క్రోమియం 3+ కాన్ఫిగరేషన్ చెప్పండి నాకు. క్రోమియం 3+ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, రైట్. సో 4sలోకి ఒక ఎలక్ట్రాన్ తీసేసాం, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ 3dలో నుంచి తీయాలి. అప్పుడు ఎలా ఉంటుంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, 3d 3 4s0 అంటే d3 కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇది అమోనియా అనేది ఏంటి, స్ట్రాంగ్ అయినా వీక్ అయినా అప్ టు 3 ఎలక్ట్రాన్స్ నో చేంజ్ కదా, సేమే ఉంటుంది. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్లో అండ్ స్ప్లిట్టింగ్ ఎలా అంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ అండ్ థర్డ్ ఎలక్ట్రాన్. పేరు ఒకవేళ 4 ఎలక్ట్రాన్స్ కనుక ఉండినట్లయితే అప్పుడు పేరింగ్ అనేది 4th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అందుకే T2G 3 ఎలక్ట్రాన్స్ ఇలాగే ఫిల్ చేయాలి. సో T2G అన్నీ కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఓకే, అండ్ నౌ అండ్ ఆల్సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద బోర్ మ్యాగ్నెటన్ వాల్యూ ఆల్సో. దీంట్లో నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ చూడండి, పారామ్యాగ్నెటికా అండ్ డయామ్యాగ్నెటికా అనేది ఎలా తెలుస్తుంది మీకు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామ్యాగ్నెటిక్, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ కనుక పేర్ అయి ఉండి అసలు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే సో ఆ కాంప్లెక్స్ ఏ నేచర్ ఇస్తుంది, ఎస్ మొత్తం పేర్ అయిపోయినాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఏం లేవు, సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అది డయామ్యాగ్నెటిక్ నేచర్. సో మరి ఇక్కడ చూడండి, ప్రతి కాంప్లెక్స్ పారామ్యాగ్నెటికా డయామ్యాగ్నెటికా. అండ్ వెన్ యూ సీ అబౌట్ దిస్, ఈజ్ దేర్ ఎనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, నో, ఆల్ ఆర్ పేర్డ్. 6 ఎలక్ట్రాన్స్ పేర్ అయిపోయినాయి ఈ ఎగ్జాంపుల్లో. 6 ఎలక్ట్రాన్స్ పేర్ అయినాయి కాబట్టి డయామ్యాగ్నెటిక్ వాల్యూ ఏముంటుంది, మ్యూ వాల్యూ ఏముంటుంది ఇక్కడ, వాట్ ఈస్ ద మ్యూ వాల్యూ. సో మ్యూ ఈక్వల్ టు మీకు తెలుసు కదా, √n × n+2 బోర్ మ్యాగ్నెటన్. సో ఈ ఫార్ములాలో వేస్తే ఇక్కడ n వాల్యూ ఎంత, 0, n వాల్యూ 0 కాబట్టి మ్యూ ఈక్వల్ టు 0 బోర్ మ్యాగ్నెటన్. ఓకే, సో ఇక్కడ అండ్ ఇది తెలుసు కదా, మీరు ఆల్రెడీ వేలెన్స్ బాండ్ థియరీలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా. నా మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, హెక్సా ఆక్వా నికెల్ 2 కాంప్లెక్సెస్. హెక్సా ఆక్వా నికెల్ 2 కాంప్లెక్సెస్. నికెల్ 2 కాంప్లెక్స్, నికెల్ అనేది 28 కదా. సో 28 ఉంటే D8S2 ఉంటుంది. 27 ఉందనుకోండి D7S2. అంటే దాని యొక్క లాస్ట్ నెంబర్ చూడండి, 27, 7 అంటే D7S2. నికెల్ 28 కాబట్టి ఎలా ఉండాలి కాన్ఫిగరేషన్, 3d8 4s2 ఉండాలి. నికెల్కి ఎలా ఉంటుంది కాన్ఫిగరేషన్, 3d8 4s2 ఉంటుంది కాన్ఫిగరేషన్. మరి నికెల్ అనేది నికెల్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. అది ఎలా తెలుస్తుంది మీకు +2 అని, ఇది ఆక్వా అనేది న్యూట్రల్ లైగండ్ కదా. న్యూట్రల్ లైగండ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 0. అండ్ అప్పుడు నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమొస్తుంది, +2 స్టేట్ వస్తుంది. సో నికెల్ +2లో ఉన్నప్పుడు, నికెల్ 2+ ఉన్నప్పుడు 2 electrons when you remove from the 4s, then you will get 8 electrons in D8 configuration, 3d8. Okay, here we have the 8 electrons. Then how will you fill the 8 electrons in presence of weak field ligand? Water is the weak field ligand. Weak field ligandలో మనకి 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ అనేది జరగదు. నార్మల్గా ఎట్లయితే హున్స్ రూల్ ప్రకారం 5 ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్ ఎలా అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్తామో అలాగే నార్మల్గా ఇలాగ ఇక్కడ కూడా అలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D8 ఏ లైగండ్ ఇది,
వీక్ ligand. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ligand ఈజ్ దర్ ఎనీ పేరింగ్? నో పేరింగ్. పేరింగ్ అనేది మామూలుగా అంటే ఫోర్త్ ఎలక్ట్రాన్ నుంచి జరగదు, నార్మల్గా ఫిల్ చేసుకుంటూ పోతాం అంతే. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ చేసాం. సిక్స్త్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? సిక్స్త్ ఎలక్ట్రాన్ పేర్డ్ విత్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్, సెవెంత్ ఎలక్ట్రాన్ పేర్డ్ విత్ ద సెకండ్ ఎలక్ట్రాన్, అండ్ ఎయిత్ ఎలక్ట్రాన్ పేర్స్ విత్ ద థర్డ్ ఎలక్ట్రాన్. అర్థమవుతుందా? 1 2 3 4 5 6 7 8 ఇవి ఏంటి? ఇది దేని యొక్క కాన్ఫిగరేషన్? ఇది T2G ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్, ఇది EG ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్. నౌ యూ సీ హియర్, క్యాలిక్యులేట్ ద CFSE హియర్. ఎస్, క్యాలిక్యులేట్ ద CFSE. సో దీనికి ఇప్పుడు CFSE క్యాలిక్యులేట్ చేద్దాం, రైట్? సో యా, -0.4 ఇంటూ T2G electrons. Any T2G electrons ఉన్నాయి? Here we have how many T2G electrons? Here we have 6 T2G electrons, and you put here 6 minus 0.4 into 6 plus here we have how many EG electrons? 2 EG electrons, right? So 0.6 into 2. Okay, now you calculate this. Minus 0.4 into 6 is minus 2.4, and 0.6 into 2 is 1.2. So here we have what is the value? Minus 1.2 delta O. Okay, CFSE for given complex is how much? Minus 1.2 delta O, right? And move on to the next example. And ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు ఏం చేస్తున్నారు? అండ్ ఇక్కడ చూడండి, +2 ఉంది. +2 ప్రజెంట్స్లో నేను చెప్పాను కదా, అది వీక్ ఫీల్డ్ లైగాండ్గా బిహేవ్ చేస్తుంది. ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అమోనియా స్ట్రాంగ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ డూ ఇట్, ఓకే, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా, అమోనియా అనేది వీక్ ఫీల్డ్ లైగాండ్. అండ్ క్రోమియం అనేది ఏ స్టేట్లో ఉంది? ఇక్కడ +2 స్టేట్లో ఉంది. కాబట్టి D5S1 కాన్ఫిగరేషన్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ పోతే ఏమొస్తుంది? D4S0 కాన్ఫిగరేషన్ వస్తుంది. D4 కాన్ఫిగరేషన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ లైగాండ్. ఎందుకు వీక్ అన్నాను? అప్పుడేమో స్ట్రాంగ్ అన్నాను, ఇప్పుడేమో వీక్ అన్నాను. ఎందుకు అంటే అంతకుముందు స్టేట్లో క్రోమియం +3లో ఉంది, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో. ఇక్కడ ఎలా ఉంది? క్రోమియం ఎలా ఉంది? +2 స్టేట్లో ఉంది. సో +2 స్టేట్లో ఉంది కదా, సో అందుకే +2 స్టేట్లో అంటే ఆక్సిడేషన్ స్టేట్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు అది స్ట్రాంగ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది అమోనియా. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వాల్యూ +2 ఉంది కాబట్టి ఇక్కడ అమోనియా ఎలా బిహేవ్ చేస్తుంది? వీక్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, so here we have the 4 electrons, right? Then how will you fill these 4 electrons? Yes, weak ligand అన్నాను కదా. సో ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈ విధంగా ఫిల్ చేయాలి. ఓకే, సో నౌ in T2G we have 3 electrons, and in EG orbital we have only 1 electron. Now you calculate the CFSE for this complex. Yes, you calculate CFSE here now. Yeah, CFSE formula tells kada, so minus 0.4 into T2G electrons. So here we have how many T2G electrons? 3 T2G electrons plus 0.6 into EG electrons. Here we have only 1 EG electron. So minus 0.4 into 3 is minus 1.2 plus 0.6. So which is equal to minus 0.6 delta O. Okay, and this is your answer, right? And move on to the next slide. Now here we have one question. This is given in the JEE 2021 exam, right? So according to this question, the crystal field stabilization energy and magnetic moment of an octahedral aqua complex of the metal ion are given minus 0.8 delta O and 3.87 Bohr magneton respectively. ఓకే, సో ఎంత ఇచ్చారో దాని వాల్యూ ఎంత ఉందంట? minus 0.8 delta O ఉందంట క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ, అండ్ ఇది 3.87 బోర్ మ్యాగ్నెటన్ ఉంది. 3.87 బోర్ మ్యాగ్నెటన్ ఉంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం? ఎస్, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. అది మన బోర్ మ్యాగ్నెటన్ వాల్యూని బట్టి తెలుసుకోవచ్చు. VBTలో నేను చెప్పాను, ఒకసారి అక్కడ చూడండి. వేలెన్స్ బాండ్ థియరీ ఒకసారి చూడండి. ఓకే, సో టోటల్ మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అర్థం? 3 ఆ 4 ఆ? చూడండి, ఎన్ వాల్యూ 1 అయిందో, 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటే మనకి 1.73 బోర్ మ్యాగ్నెటిన్ సంథింగ్ వస్తుంది. n = 2 అయితే దాని వాల్యూ 2.8 అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, యాక్చువల్ వాల్యూ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో n వాల్యూ 3 అయితే ఎంత ఉంది? 3.87 బోర్ మ్యాగ్నెటన్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి? 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా? సో 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి, ఏ కాన్ఫిగరేషన్లో ఉన్నాయో చూసుకోవాలి, రైట్? అండ్ ఇక్కడ చూడండి, ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అండ్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆక్టాహెడ్రల్ ఆక్వా కాంప్లెక్స్ అన్నారు ఇక్కడ, రైట్? ఆక్వా అనేది
న్యూట్రల్ వీక్ లైగాండ్లో వీక్ ఫీల్డ్ లైగాండ్లో పేరింగ్ అనేది జరగదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తీసుకోండి. వెనేడియం 3 కాంప్లెక్స్, స్కాండియం, టైటానియం, వెనేడియంలో ఉండేదే D3S2 కాన్ఫిగరేషన్. D3S2 కాన్ఫిగరేషన్. ఈ D3S2 కాన్ఫిగరేషన్లో మనం 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసేసాం. 3+ అంటే ఏంటి, 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి. 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ చెప్పండి. 2 ఇందులో వెళ్ళిపోయాయి, ఇంకా 1 అంటే D2 కాన్ఫిగరేషన్ వచ్చింది. కాకపోతే మనకి మినిమం అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. సో ఇది కాదని అర్థమైపోయింది. ఓకేనా, మినిమం 3 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ ఇందులో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కదా, సో అందుకే ఇది కాదు. నెక్స్ట్ క్రోమియం 3+, వాటర్ లైగాండ్ ప్రజెన్స్లో వీక్ లైగాండ్. యాక్చువల్గా ఏ కాన్ఫిగరేషన్ ఉంటుంది, D5S1 కాన్ఫిగరేషన్ ఉంటుంది, అవునా కదా. క్రోమియం D5S1 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇందులో నుంచి 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయండి. 3 ఎలక్ట్రాన్స్ 6లో నుంచి 3 పోతే ఎంత వస్తాయి, D3. సో ఇందులో D3 వచ్చింది. సో మేబీ ఇది అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీలో -0.4 × 3 ఎలక్ట్రాన్స్ అంటే -1.2 డెల్టా-O వస్తుంది. బట్ మనకి ఎంత రావాలి, -0.8 డెల్టా-O. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. CFSE ఫార్ములా ఉంది కదా, ఈ 3 ఎలక్ట్రాన్స్ ఎందులోకి పోతాయి, T2Gలోకి పోతాయి. T2G ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత, -0.4 × T2G, -0.4 × 3 వేసేసేయండి. ఎంత వస్తుంది అక్కడ, -1.2 వస్తుంది మీకు, రైట్. సో అక్కడ మనకు కావాల్సింది ఎంత, -0.8 రావాలి. బట్ ఇది కాదని అర్థమైపోయింది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మాంగనీస్ అంటే 25 అంటే ఎలా ఉండాలి, D5S2 కాన్ఫిగరేషన్లో ఉండాలి, D5S2. బట్ మాంగనీస్ 4+ ఉంది. 4+ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి చెప్పండి. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ యూ హ్యావ్ టు రిమూవ్, 4 electrons you have to remove. So from 2 electrons from the S and 2 electrons from D. 2 electrons Dలో నుంచి పోతే ఏంటి, D3 కాన్ఫిగరేషన్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ సిచ్యువేషనే కదా, దీని లాంటిదే కదా. ఇక్కడ కూడా మీకు D3 అంటే -1.2 డెల్టా-Oనే వస్తుంది. నెక్స్ట్ కోబాల్ట్ 2+ చూడండి ఒకసారి. కోబాల్ట్ 2+ వాటర్ ప్రజెన్స్లో కోబాల్ట్ అంటే ఎంత, 27 కాన్ఫిగరేషన్ ఏంటి, D7S2 అంటే 3D7 4S2. సో ఇందులో నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయండి. ఎన్ని వస్తున్నాయి కాన్ఫిగరేషన్, D7 వస్తుంది. ఏది కాలేదు, సో ఫస్ట్ కాలేదు, సెకండ్ కాలేదు, కూడా థర్డ్ కాలేదు, అండ్ ఫోర్త్ కంపల్సరీ అవ్వాలి. చూద్దాం, అండ్ D7ని ఫిల్ చేసుకుంటూ పోదాం. సో ఫిల్ చేద్దామా, ఎస్, యా. ఈజ్ ఇట్ విజిబుల్ ఎవ్రీవన్, రైట్. సో మొత్తం మనకి D7 అని అనుకుంటున్నాం. సో D7 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్, దట్ ఈస్ వాటర్ లైగాండ్. ఆక్వా అన్నారు కదా, ఇక్కడ ఆక్వా అంటే ఏంటి, వాటర్ లైగాండ్. వీక్ లైగాండ్ ప్రజెన్స్లో D7 మనం ఫిల్ చేద్దాం. ఏమొస్తుంది, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, సిక్స్త్ ఎలక్ట్రాన్, సెవెంత్ ఎలక్ట్రాన్. ఈ విధంగా ఫిల్ చేయాలి. ఎప్పుడు వీక్ ఫీల్డ్ లైగాండ్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ మొత్తం అన్ని ఒక్కొక్క ఆర్బిటల్లో వేసిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్ట్రాన్ నుంచి పేర్ అవుతుంది. 6 అంటే ఏంటి, 6th ఎలక్ట్రాన్ నుంచి వీక్ ఫీల్డ్లో పేర్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఎలక్ట్రాన్స్ ఇవి, T2G ఎలక్ట్రాన్స్. ఇవేంటి, EG ఎలక్ట్రాన్స్. ఓకే, T2G ఎలక్ట్రాన్స్ అండ్ EG ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, అండ్ దీని వాల్యూ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం, రైట్. CFSE మీకు ఫార్ములా తెలుసు కదా, CFSE ఫార్ములా ఒకసారి చెప్పండి నాకు. CFSE ఈక్వల్ టు -0.4 × డెల్టా-O ప్లస్ -0.4 × T2G కదా, ఎస్, -0.4 × T2G ప్లస్ 0.6 × EG. ఓకే, -0.4 × T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 1 2 3 4 5. హియర్ వీ హ్యావ్ 5 ఎలక్ట్రాన్స్ ఇన్ T2G అండ్ హియర్ వీ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ద EG. 0.6 × 2 -0.4 × 5 ఎంతమ్మా, -2 ప్లస్ 1.2. చూడండి, 2లో నుంచి 1.2 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -0.8 డెల్టా-O. మనకు కావాల్సింది ఏంటి, -0. డెల్టా-O రావాలి. ఇంకొకటి బోర్ మ్యాగ్నెట్ అండ్ వాల్యూ 3.87 ఉండాలి అంటే అందులో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1 2 3. సో 3.87 బోర్ మ్యాగ్నెట్ సరిపోయింది. అండ్ -0.8 డెల్టా-O వాల్యూ కూడా వచ్చింది. దెన్ విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ యా, which one is the right option, option D is the right option. Is it clear everyone, okay, very good, nice. Now you see, now it is in the correct form, right. Now according to this question, what is the correct electronic configuration of the central atom
in K4FeCN6 potassium hexacyanoferrate. Ferrate 2 ion బేస్డ్ ఆన్ క్రిస్టల్ ఫిల్ థియరీ T2G కాన్ఫిగరేషన్ ఈజీ కాన్ఫిగరేషన్ మనం చెప్పాలి. చాలా సింపుల్ కదా. ఇది ఎప్పుడు అడిగారు? నీట్ 2019లో అడిగారు. సో చూద్దాం. అండ్ యా నౌ సీ here we have the K4FeCN6. first you have to calculate the oxidation state of the metal atom. ఇక్కడ 6 నెగటివ్ లైగాన్స్ ఉన్నాయి, 4 పాజిటివ్ లైగాన్స్ ఉన్నాయి. 6 - 4 is +2. సింపుల్ కదా. ఐరన్ ఏ స్టేట్లో ఉంది? +2 స్టేట్లో ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేషన్ చెప్పాను అక్కడ. సో లాస్ట్ లేయర్లో అక్కడ వెళ్ళి వినండి. లేదంటే మళ్ళీ చెప్పాలంటే టైం వేస్ట్ కదా. ఏం లేదు, నెగటివ్ మైనస్ పాజిటివ్ చేయండి అంతే. 6 - 4 ఎంత? +2. సో ఐరన్ +2 కాన్ఫిగరేషన్లో ఉంది, రైట్. +2 ఐరన్ మీన్స్ నెంబర్, అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఈస్ 26, రైట్. 26 అంటే D6S2. D6S2లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేసేయండి. అప్పుడు ఏమొస్తుంది కాన్ఫిగరేషన్? ఓన్లీ D6 కాన్ఫిగరేషన్ వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు 3D6 4S అవన్నీ ఎందుకు, టైం వేస్ట్. మనకు కావాల్సింది ఏంటి? డి ఆర్బిటల్ యొక్క కాన్ఫిగరేషన్. అయితే డి ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రైట్. సో ఆ 6 ఎలక్ట్రాన్స్, ఇది సైనోలైగాన్ కదా. సైనోలైగాన్ ఈజ్ ద స్ట్రాంగ్ ఫిల్ లైగాన్. రిమెంబర్ ఇట్ ఈస్. కార్బన్ డోనార్ ఆటం ఉంటే స్ట్రాంగ్ ఫీల్, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్ లైగాన్స్ దెన్ హౌ విల్ యూ స్ప్లిట్ దిస్ D6 కాన్ఫిగరేషన్? అంటే D6 కాన్ఫిగరేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అందులో 6 ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో ఎలా చేయాలి మీకు తెలుసు కదా. ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ వరకు నో పేరింగ్. పేరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th ఎలక్ట్రాన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్ లైగాన్, రైట్. 4th ఎలక్ట్రాన్, 5th ఎలక్ట్రాన్, 6th ఎలక్ట్రాన్. అయిపోయిందా? T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 6 వచ్చాయి. ఈజీలో ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే ఏ కాన్ఫిగరేషన్ ఇక్కడ? T2G 6, EG 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యా ఓకే. సో ఈజ్ ఇట్ క్లియర్? చాలా సింపుల్గా ఉన్నాయి కదా క్వశ్చన్స్, రైట్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా అరేంజ్ ద ఫాలోయింగ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. దీనికోసం మీరేం చేయాలి? స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని అయినా చూడండి, లేదంటే ఒకటి నేను టెక్నిక్ చెప్పాను కదా. కార్బన్ డోనార్స్ ఉన్నవి స్ట్రాంగ్ ఫీల్డ్, తర్వాత ఆక్సిజన్ డోనార్, తర్వాత నైట్రోజన్ డోనార్, తర్వాత హాలైడ్ డోనార్. హాలైడ్ డోనార్ ఉన్నవన్నీ కూడా వీక్ ఫీల్డ్ లైగాన్స్. ఓకే. సో మీకు ఇక్కడ ఇది వీక్ ఫీల్డ్ అనేది ఫ్లోరైడ్, హాలైడ్ డోనార్ కాబట్టి ఇది అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఏ వాల్యూ, రైట్. సో తర్వాత ఆక్సిజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. సో ఏది ముందు వస్తుంది చెప్పండి? సో మీరు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వేసుకుంటూ పోండి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ అన్నిటికంటే వీక్ లైగాన్. సో నెక్స్ట్ ఆక్సిజన్ డోనార్ ఆటం ఉన్నవి వీక్ లైగాన్. ఆక్సిజన్ డోనార్ ఆటం ఉన్నది ఏది? వాటర్ లైగాన్. సో నెక్స్ట్ వాటర్ వస్తుంది. ఓకే. సో అమోనియా అండ్ ఇథిలిన్ డయామండ్. సో ఇవన్నీ కూడా రెండు కూడా నైట్రోజన్ లైగాన్సే. సో ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి స్పెక్ట్రోకెమికల్ సిరీస్కి వెళ్దాం. స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో వాటి యొక్క ఆర్డర్ ఒకసారి చూడండి. అమోనియా అండ్ ఇథిలిన్ డయామండ్. సో ఏది వీక్? అమోనియా అనేది వీక్ లైగాన్ ఇథిలిన్ డయామైన్ కంటే. ఓకే. సో తెలిసిపోయింది కదా. సో ఈ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్ అది. ఒకవేళ మీకు క్వశ్చన్లో ఈ సిరీస్ మీకు గుర్తు లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. సో హాలైడ్ డోనార్, ఆక్సిజన్ డోనార్, నైట్రోజన్ డోనార్, కార్బన్ డోనార్. హాలైడ్ డోనార్ అన్నిటికంటే వీక్, నెక్స్ట్ ఆక్సిజన్ డోనార్, నెక్స్ట్ నైట్రోజన్ డోనార్, నెక్స్ట్ కార్బన్ డోనార్ ఉన్న లైగాన్ అన్నిటికంటే స్ట్రాంగ్. ఓకే. సో నా ఎక్కడ ఉన్నాం? యా వెయిట్ T2G 6, EG 0 is over, రైట్. యా సో ఏది? ఇథిలిన్ డయామైన్ అనేది స్ట్రాంగ్, అమోనియా అనేది వీక్. తర్వాత స్ట్రాంగ్ ఏది? ఇథిలిన్ డయామైన్. ఇథిలిన్ డయామైన్ అంటే తెలుసు కదా. ఇథిలిన్ అంటే CH2 ఇథిలిన్, డయామైన్ NH2 దట్స్ ఆల్. ఇథిలిన్ డయామైన్. ఓకే. దిస్ ఈజ్ ఇథిలిన్ డయామైన్ లైగాండ్. ఓకే. సో ఇది స్ట్రాంగ్ లైగాండ్. కంపారిటివ్లీ అమోనియా కంటే కూడా ఇది స్ట్రాంగ్. సో ఏ ఆర్డర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఎస్, ఆప్షన్ 1 హియర్ మ్యాచింగ్. సో దిస్ క్వశ్చన్ గివెన్ ఇన్ 26th ఈవినింగ్ షిఫ్ట్ 2021 JEE మెయిన్స్. ఓకే. 21 JEE మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగారు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకొని. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కోఆర్డినేట్ ఎంటిటీస్. టెట్రాహెడ్రల్లో లైగాన్స్ అన్ని టెట్రాహెడ్రల్ కోఆర్డినేట్ అరేంజ్మెంట్లో ఉంటాయి కదా. మరి లైగాన్స్ ఎలా అప్రోచ్ అవుతాయంటే టెట్రాహెడ్రల్ కోఆర్డినేషన్లో. సో ఆక్టాహెడ్రల్లో అలాంగ్ ద యాక్సెస్ అప్రోచ్ అయ్యాయి లైగాన్స్. మరి ఇక్కడ ఎలా అప్రోచ్ అవుతాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ అప్రోచ్ అవుతాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ మనకి ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి?
T2 ఆర్బిటల్, ఇక్కడ G అనే టర్మ్ని తీసేయాలి ఎందుకంటే అది సిమెట్రికల్ కాదు, ఆ ఆర్బిటల్స్ అనేవి సిమెట్రికల్ కాదు. G అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సిమెట్రీ ఆర్బిటల్స్ని ఇండికేట్ చేస్తుంది. బట్ టెట్రాహెడ్రల్ ప్రజెన్స్లో లైగాండ్ అప్రోచ్ అనేది అక్కడ సిమెట్రీ అనేది డిస్టర్బ్ అవుతుంది, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, కాబట్టి G అనే సబ్స్క్రిప్షన్ తీసేయాలి. T2G అనకూడదు, ఓన్లీ T2నే అనాలి, రైట్. సో అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఎలా అప్రోచ్ అవుతుందని చెప్పాను, లైగాండ్ ఎలా అప్రోచ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ అలాంగ్ ద యాక్సెసా, అలాంగ్ ద యాక్సిస్ ఏమో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో కాబట్టి ఈజీకి ఎక్కువ ఎనర్జీ వచ్చింది. ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఇక్కడ అప్రోచ్ అవుతుంది కాబట్టి వేటికి ఎక్కువ ఎనర్జీ రావాలి మీరు చెప్పండి. ఎస్, వెరీ నైస్, ఎస్, T2 ఆర్బిటల్స్ అండర్గోస్ మోర్ రిపల్సివ్ ఫోర్స్ కంపారిటివ్లీ ఈ ఆర్బిటల్స్, అదే ఇక్కడ ఉంటుంది. ఇన్ టెట్రాహెడ్రల్ కోఆర్డినేషన్ ఎంటిటీ ligands approach the metal ion in between the axis, therefore T2 orbital experience more repulsion than E orbitals. అర్థమైంది కదా, ఏమర్థమైంది, లైగండ్స్ ఎలా అప్రోచ్ అవుతాయి, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయా, అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయా, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ మనకి నేను డి ఆర్బిటల్స్ చూపించాను కదా, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఆర్బిటల్స్ ఎందులో ఉన్నాయి, DXY, DYZ, DZX, అంటే T2 ఆర్బిటల్స్కి డైరెక్షన్లో లైగాండ్స్ అప్రోచ్మెంట్ ఉంది కాబట్టి అవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్కి లోన్ అవుతాయి, దేనికంటే ఈ ఆర్బిటల్స్ కంటే. ఓకే, నెక్స్ట్ వన్, ద d orbital splitting is inverted and is smaller as compared to the octahedral field splitting. జస్ట్ ఆక్టాహెడ్రల్లో మనకి T2G ఉంటుంది కదా, దాన్ని జస్ట్ రివర్స్ చేయండి, T2E అయిపోతాయి, అంటే ఆ కాన్ఫిగరేషన్కి ఇది రివర్స్, రైట్. ఫర్ ద సేమ్ మెటల్, ద సేమ్ ligands and the metal ligand distances, it can be shown that delta T equal to 4/9 times of the delta O. అంటే ఇక్కడ ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీకి అండ్ టెట్రాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీకి మధ్యలో ఉన్న రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఇది, డెల్టా T equal to 4/9 times of the delta O. నేను చెప్పాను కదా ఇక్కడ G అనే సబ్స్క్రిప్ట్ ఎందుకు తీసేశారు అనేది. ద G సబ్స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఆక్టాహెడ్రల్ ఓన్లీ, ఆక్టాహెడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనర్, ఎందుకంటే అందులో సిమెట్రీ ఉంటుంది, విచ్ హ్యావ్ ద సెంటర్ ఆఫ్ సిమెట్రీ. మరి టెట్రాహెడ్రల్లో Gని ఎందుకు తీసేసాము అంటే అక్కడ సిమెట్రీ అనేది ఉండదు, అండ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సిమెట్రీ ద G సబ్స్క్రిప్ట్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ విత్ ఎనర్జీ లెవెల్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్. అందుకే ఇక్కడ G అనే సబ్స్క్రిప్షన్ని తీసేస్తున్నాము ఎందుకంటే T2 టెట్రాహెడ్రల్ జామెట్రీలో సిమెట్రీ అనేది ఉండదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ మిస్ అవుతుంది. బట్ ఆక్టాహెడ్రల్లో అండ్ అన్నీ కూడా లైగండ్స్ అన్నీ కూడా ఒక సిమెట్రీ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి, బట్ టెట్రాహెడ్రల్లో అది కుదరదు, ఆ సిమెట్రీలో ఉండవు. మీకు తెలుసు కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ తీసుకుందాం, నికెల్ టెట్రాకార్బోనేలో టెట్రాసైనో చూడండి అండ్ క్లోరైడో, సో క్లోరైడ్ అనుకుంటా, ఇది ఎలా ఉంటుంది, అండ్ ఇందులో లైగాండ్స్ నుంచి సిమెట్రీ అనేది ఉండదు, సిమెట్రీ అరేంజ్మెంట్ ఉండదు, ఇవి సిమెట్రీ అరేంజ్లో ఉండవు, అంటే టెట్రాహెడ్రల్ అనేది ఇలాగే ఉంటుంది కదా, దీనిలో సిమెట్రీ అనేది ఉండదు కాబట్టి G అనే సబ్స్క్రిప్షన్ని తీసేస్తారు. ఓకే, సో నౌ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కోఆర్డినేట్ ఎంటిటీస్, ఇది ఒకసారి చూద్దాం. అండ్ ఆక్టాహెడ్రల్లో ఎలా ఉంది, టెట్రాహెడ్రల్ ఎలా ఉంది, ఆక్టాహెడ్రల్లో కంటే ఇది రివర్స్ అన్నమాట. ఆక్టాహెడ్రల్లో ఈ పైన ఉంది, T2 కింద ఉంది, ఇక్కడ ఏముంది, ఈ కింద ఉంది, T2 పైన ఉంది. ఓకేనా, బిఫోర్ అప్రోచింగ్ ద లైగాండ్స్ టు ద మెటల్, ఆల్ మెటల్ d orbitals ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ, కాల్డ్ యాజ్ డీజెనరేట్ ఆర్బిటల్స్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీ మెటల్ అయాన్ స్టేట్లో ఉన్నప్పుడు. అంటే ఫ్రీ మెటల్ అయాన్ అంటే అక్కడ లైగాండ్తో అది ఇంటరాక్షన్ ఇంకా అవ్వలేదు, అందుకే ఎనర్జీ ఆర్బిటల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మంచిగా లోగా ఉన్నాయి, అండ్ ఎనర్జీ కూడా అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంది. ఓకే, వెన్ లైగాండ్స్ అప్రోచింగ్ ద మెటల్ ఆటమ్, what will happen? The energy of the orbital slightly increases up to here. When it is approaching very nearer to it, అంటే లైగాండ్స్ అండ్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ d ఆర్బిటల్స్ 2 సెట్స్గా స్ప్లిట్ అవుతాయి, ఈ సెట్ అండ్ T2 సెట్. ఎందుకు T2 పైకి వెళ్ళింది మీకు తెలుసు కదా, T2 ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి, ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ X యాక్సిస్ ఉందనుకోండి, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకుంటే, అండ్ ఎలా ఉంటాయి లోబ్స్, మెటల్ d ఆర్బిటల్స్ ఇలా ఉంటాయి ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. సో లైగాండ్స్ అనేటివి ఎలా అప్రోచ్ అవుతాయి, లైగాండ్స్ అనేటివి ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ అప్రోచ్ అవుతాయి, ఈ విధంగా లైగాండ్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ అప్రోచ్ అవ్వడం వల్ల ఈ DXY, DYZ, DZX ఆర్బిటల్స్ అండర్గో మోర్ రిపల్సివ్ ఫోర్స్ కంపేర్ టు ఈ ఆర్బిటల్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్. అందుకే T2 ఆర్బిటల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది దేనికంటే, ఈ ఆర్బిటల్స్ కంటే, రైట్. సో ఇది -0.4 T2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, ఇది ప్లస్ 0.4 T2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, ఇది -0.6 ఈ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనము CFSC ఫర్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ అని అంటాం. డెల్టా T అనేది ఏంటి, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కోసం ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్.
The crystal field stabilization energy CFSE for hexachlorocobalt 4 minus is 18,000 centimeter inverse. The CFSE for COCl4 2 minus will be how much? Okay. అండ్ ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ COCl6 4 మైనస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 18,000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ ఇచ్చారు. ద CFSE ఫర్ COCl4 2 మైనస్ విల్ బీ ఎంత అని అడిగారు. అండ్ ఇదేంటి? హెక్సా కోఆర్డినేట్, అవునా? ఇది హెక్సా కోఆర్డినేట్, ఇదేంటి? టెట్రా కోఆర్డినేట్, 4 ఉన్నాయి. అండ్ దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ హెక్సా కోఆర్డినేట్ అండ్ టెట్రా కోఆర్డినేట్. ఏంటి ఆ ఫార్ములా? డెల్టా T ఈక్వల్ టు 4/9 టైమ్స్ ఆఫ్ డెల్టా ఓ. ఓకే, రైట్. ఇక్కడ డెల్టా ఓ వాల్యూ ఎంత ఇచ్చారు? ఇక్కడ వాట్ ఈస్ ద డెల్టా ఓ వాల్యూ ఇన్ సెంటీమీటర్ ఇన్వర్స్? దట్ ఈస్ గివెన్ హియర్ 18,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఫర్ హెక్సాక్లోరోకోబాల్ట్ 2 కాంప్లెక్స్. ఫర్ టెట్రాక్లోరోకోబాల్ట్ 2 కాంప్లెక్స్ ఎంత ఇచ్చారు? అది మనం కనుక్కోవాలి. డెల్టా టీ వాల్యూ ఆ కాంప్లెక్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 4/9 టైమ్స్ ఇంటూ 18,000. ఓకే, ఎంత వస్తుంది? 9 1 time, 9 2 times, 4 2000s. ఓకే, and 4 into 2000 is 8,000 centimeter inverse. Okay, which one is matching here? So here option D is matching. Is it clear everyone? So here which one is matching? Option D is matching, right? So and move on to the next one. Okay, so this is a we end this session, right? మీకు ఒకవేళ ఈ ఛానల్ నచ్చినట్లయితే, ఇంకా మీకు నా వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. సబ్స్క్రైబ్ చేస్తేనే అది నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్, రైట్? సో ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకేనా? సో ఆ చిన్న సబ్స్క్రిప్షన్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చిల్డ్రన్, బాయ్.